గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం కానీ వాళ్ళకు రెస్పాన్స్ ఇవ్వలేదు. దానికి అనుగుణంగా ఇవాళ నిన్న స్పెషల్ జీవో నెంబర్ 9 32% లోకల్ పార్టీస్లో రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇవాళ ఈ రాష్ట్రంలో అంతకుముందు 10 ఏళ్ళు పరిపాలించిన ఎన్టీ రామారావు ఇచ్చిన 34% లోకల్ పార్టీ పోగా టీఆర్ఎస్ ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేయడం అనేది కరెక్ట్గా చేసింది. చాలా అన్యాయం చేసింది. ఇవాళ 22% లోకల్ పార్టీస్ ఇచ్చింది. కనీస ప్రభుత్వం ఏది ఆలోచించకుండా అన్యాయం జరిగే ఉదాహరణకు ఇవాళ మన సూర్యాపేట కాన్స్టిట్యూన్సీలో తీసుకుంటే ఇవాళ 4 ఎంపీపీలు 4 జెడ్పీటీసీలు కూడా ఒక్క బీసీ రిజర్వేషన్ లేదు. మున్సిపాలిటీ కూడా ఓసీ అయిపోయింది. జెడ్పీ చైర్మన్ ఓసీ. చాలా ఘోరమైన అన్యాయం జరిగిందంటే టీఆర్ఎస్ పార్టీలో. ముఖ్యంగా చెప్పాలంటే బీజేపీ ఆది నుంచి కూడా బీసీలకు కానీ ఎస్టీలకు కానీ ఎస్సీలకు కానీ రిజర్వేషన్ వ్యతిరేకంగా ఉంటుంది. ఇప్పుడు నాకు తెలిసినంత వరకు ఎన్టీ రామారావు 45% బీసీలకు రిజర్వేషన్ కానీ మండల్ కమిషన్ ఇచ్చినప్పుడు కానీ రిజర్వేషన్ బీసీలకు ఇచ్చినప్పుడు కానీ బీజేపీ వ్యతిరేకిస్తుంది. ఇవాళ కూడా వ్యతిరేకిస్తుంది. ఖచ్చితంగా బీజేపీ బీసీ వ్యతిరేకి. ఇవాళ ఖచ్చితంగా ఇది బీజేపీ ఇది బహుజన్ జనతా పార్టీ కావాలి కానీ భారతీయ జనతా పార్టీ కాకూడదు. టీఆర్ఎస్ ఇవాళ కూడా ఖచ్చితంగా చెప్తున్నాం. ఇది రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ఈ కానుకను బీసీలకు టీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ కానీ కోర్టులో ఏసీ చేస్తే మాత్రం ప్రజలు మీకు తగిన బుద్ధి చెప్తారు. బీసీ వ్యతిరేకంగా మీకు నిలబడుతుంది. కాబట్టి ఖచ్చితంగా అందరూ యాక్సెప్ట్ చేయవలసి మీకు మరొకసారి రేవంత్ రెడ్డి గారికి బీసీల తరఫున సూర్యాపేట బీసీ ప్రజల తరఫున మేము మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం. ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 42% రిజర్వేషన్ ఏదైతే ఇచ్చిందో దానికి అనుగుణంగా ఇవాళ స్థానిక నాయకుడు టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి గారి సూచన మేరకు రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేయడం కోసం మేమందరం కూడా నియోజకవర్గ స్థాయి నాయకులందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. మనం ఏదైతే ఎలక్షన్లో ఏదైతే హామీ ఇచ్చారో రాహుల్ గాంధీ గారు కామారెడ్డిలో 42% రిజర్వేషన్ ఏదైతే ఇచ్చారో ఆ మాట కట్టుబడి ఈరోజు అసెంబ్లీలో తీర్మానం చేసి గవర్నర్కు పంపించి గవర్నర్ నుంచి కేంద్ర ప్రభుత్వం పార్లమెంటుకు పంపించి కూడా పార్లమెంటులో ఎట్టి పరిస్థితుల్లో దాన్ని చేయాలి అని అనుకున్నా కూడా బీజేపీ కానీ ఇక్కడ ఉన్న టీఆర్ఎస్ పార్టీ కానీ దాన్ని సహకరించలేదు. కాబట్టి ప్రత్యేక జీవో నిన్న తీసి 42% రిజర్వేషన్ జీవో తీయడం జరిగింది. దానికి రేవంత్ రెడ్డి గారికి రాహుల్ గాంధీ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సంవత్సరాల క్రితం ఒక టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు టీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడైనటువంటి రాహుల్ గాంధీ గారు కామారెడ్డిలో ఒక డిక్లరేషన్ చేయడం జరిగింది. రేపు మా ప్రభుత్వం వస్తే మేము బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తానని చెప్పి స్థానిక సంస్థల్లో వాగ్దానం ఇవ్వడం జరిగింది. కానీ చాలా మంది చాలా మాటలు కూడా చెప్తూ ఉంటాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యిండు, ఏదైనా 42% అని. కానీ రేవంత్ రెడ్డి గారు ఎలాంటి దేశాలకు పోకుండా చిత్తశుద్ధితోటి అసెంబ్లీలో యునానిమస్గా తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించడం